ఒకే బాప్తిసం యా యా యా. ఒకే ఒక్- ఒకే బాప్తిసమును ఉమ్. ఒప్పుకొనొచ్చు మృతుల పునరుద్ధానం కొరకును రాబో లోక సంబంధం ఒక బ్రతుకు కొరకును నిరీక్షించున్నాడు. మృతుల పునరుద్ధానము, రాబోవు లోక సంబంధమైన బ్రతుకు. బ్రతుకు రాబోవు లోక సంబంధమైన బ్రతుకు అంటే ఏంటి? పరలోకం, అది విశ్వాస ప్రమాణంలో, అపోస్తుల విశ్వాస ప్రమాణంలో శరీర పునరుద్ధానం అనే మాట ఉంటుంది. బాడీలీ రిజరక్షన్ గురించి ఉంటుంది. నికే విశ్వాస ప్రమాణంలో రాబోవు లోక సంబంధమైన బ్రతుకు, ఆ, పరలోక సంబంధమైన బ్రతుకు గురించి రాయలా, రాబో లోక సంబంధమైన బ్రతుకు అని. అంటే రోమన్స్ చాలా ఇంట్రెస్టింగ్ బుక్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్ ఇన్ ద బైబిల్, రోమన్స్. అయితే ఈ రోమన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అని అంటే, ముఖ్యంగా ద వే ఐఎమ్ యాక్చువల్లీ టీచింగ్, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దిస్ రోమన్స్. నేను ఏ బ్యాక్గ్రౌండ్లో నుంచి ఇది మాట్లాడుతున్నానో దానికి సంబంధించిన కొంత ఇంట్రడక్షను నేను మీకు ఇచ్చిన తర్వాత నేను ఐ విల్ గెట్ ఇన్ టు ద వర్స్ బై వర్స్ బైబిల్ స్టడీ. సో ఇంట్రడక్షన్లోకి వెళ్ళటానికి ట్రై చేద్దాం. నేను ఐ వుడ్ లైక్ టు డూ దాట్. సో దాట్ నేను అంటే ఏ దీంట్లో నుంచి చెప్తున్నాను అనేది మీకు అర్థం అవుతుంది. ఓకే, జనరల్గా బైబిల్లో మనకి స్టోరీస్ కనిపిస్తూ ఉంటాయి కదా. ఈ స్టోరీస్ని బేస్ చేసుకుని మనం చాలా వరకు బైబిల్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అంటే మనకి చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్పించే స్టోరీస్, అయ్యే స్టోరీస్ ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకొంచెం డెప్త్లో చదవడానికి ప్రయత్నం చేసేటట్టు. అంటే ఇప్పుడు 8th క్లాస్లో అట్లా వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్, సౌండ్, లైట్, ఇవి చాప్టర్స్ ఉంటాయి. ఏ చాప్టర్స్ మళ్ళీ 9th క్లాస్లో ఇంకొంచెం ఎన్హాన్స్ చేయబడి ఉంటాయి, 10thలో ఇంకొంచెం ఎన్హాన్స్ చేయబడుతుంది. దీన్ని 2 పార్ట్స్ కింద చేసి ఫస్ట్ ఇయర్ ఇంటర్, సెకండ్ ఇయర్ ఇంటర్లో వాటిల్ని ఇంకొంచెం ఇన్డెప్త్గా నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలానే మనం ఏం చేస్తాము అని అంటే, స్టోరీస్ని బేస్ చేసుకుని ఆ స్టోరీస్ ఓరియంటేషన్లో మనం బైబిల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. స్టోరీ అనగానే కొన్ని దాంట్లో ఈవెంట్స్ ఉంటాయి, స్టోరీలో క్యారెక్టర్స్ ఉంటాయి, అట్లానే ఒక స్టోరీకి సెట్టింగ్ ఒకటి ఉంటుంది. వీటిని బేస్ చేసుకుని మనకి కొన్ని చెప్తా ఉంటారు. ఇప్పుడు డేవిడ్ గొలియాత్ స్టోరీ ఒకటి, ఇప్పుడు జోసెఫ్ స్టోరీ, లేకపోతే డానియల్ స్టోరీ, డానియల్ లైన్స్ డన్, ఇట్లా కొన్ని స్టోరీస్ లేకపోతే కొన్ని పారాబుల్స్ మనం తీసుకుంటా మన థియాలజీ అంతా కూడా దీని మీదే బేస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. అయితే మన బైబిల్కి సంబంధించిన డెఫినేషన్స్, నిర్వచనాలు, థియాలజీ ఈ స్టోరీ బేస్డ్ ఉంటే మనం యాక్చువల్గా రాంగ్ అప్రోచ్లోకి వెళ్తాం. ఎందుకు అని అంటే, ఇప్పుడు డేవిడ్ గొలియాత్ స్టోరీ ఉందనుకోండి, స్టోరీని నేను ఐ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ విచ్ వే ఐ వాంట్ టు. అంటే ఇప్పుడు సైమన్కి ఏదో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, స్ట్రగుల్ అవుతున్నాడు ఆ ప్రాబ్లంలో. నేను డానియల్ గొలియాత్ స్టోరీ తీసుకుని సైమన్ దగ్గరకు వచ్చి, సైమన్ స్టోరీ చెప్పి, డేవిడ్ది గొలియాత్ది, దేవుడికి దావీదు మీద చాలా నమ్మకం. ఎంత నమ్మకమో తెలుసా? గొలియాత్ అంతా. సో దేవుడు అనుమతి లేకుండా ఎవడు నీ జీవితంలోకి రాడు కాబట్టి దావీదు జీవితంలోకి గొలియాత్ వచ్చాడంటే దేవుడికి దావీదు మీద అంత నమ్మకం ఉంది అని. సో నీకు ఎదురైన సమస్య ఎంత పెద్దదో దేవుడికి నీ మీద అంత నమ్మకం ఉందని నేను ఆ స్టోరీ తీసుకుని చెప్పొచ్చు. ఇన్ ద సేమ్ వే నాకు ఇక్కడ ఇంకొక పేరు కనిపిస్తూ ఉంది, సంతోష్ రాజ్ అని. సంతోష్ రాజ్ మేబీ ఇప్పుడు ఐఏఎస్ లేకపోతే ఏదన్నా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకొక్కటే అటెంప్ట్ మిగిలిపోయింది.
ఇదే డేవిడ్ గొలియాత్ స్టోరీ తీసుకుని సంతోష్ దగ్గరికెళ్ళి నేనేం చెప్పొచ్చు అనంటే, గొలియాతుని చంపాలని ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు డేవిడ్ అంటే 5 స్టోన్స్. ఎన్ని రాళ్ళు పట్టినాయి అంటే ఒకటే ఒక రాయి. సో ప్రభువు నీతో తోడుగా ఉంటే ఈ యొక్క అటెంప్ట్ నువ్వు కొట్టేయొచ్చు అని చెప్పి, అది ఎంత పెద్ద ఎగ్జామైన్ అవ్వచ్చు, గొలియాత్ అంత పెద్ద ఎగ్జామైన్ అవ్వచ్చు, మీరు దాన్ని క్రాక్ చేయొచ్చు అని చెప్పి నేను 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 చెప్పడానికి నాకు ఆస్కారం ఉంది. అంతే కదా. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తా ఉంటే ఒక స్టోరీని నేను అదే స్టోరీలో ఉన్న కంటెంట్స్, స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ని తీసుకుని ఒకే స్టోరీని నేను వేరు వేరు కాంటెక్స్ట్లో నాకు నచ్చినట్టు ఆ స్టోరీలోంచి నేను ఒక మారల్ లెసను, ఆ స్టోరీలోంచి ఒక మోటివేషను, ఆ స్టోరీలోంచి ఒక ఇన్సైట్ తీసుకుని నేను చెప్పడానికి ఆస్కారం ఉంది. సో మనకేమైపోయినాయి బైబిల్లో ఇట్లాంటి స్టోరీస్ అన్నీ ఉన్నప్పుడు ఈ స్టోరీస్ని తీసుకుని ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా టైలర్ మేడ్ కంక్లూజన్స్లోకి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడంతా రెడీమేడ్ అప్రోచ్ ఉంది, కానీ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఒకప్పుడు అట్లా ఉండే కాదు కదా. మా ఇంట్లో 3 అబ్బాయిలు, నేను పెద్దోడిని. మా డాడీ ఏం చేసేవాళ్ళు అంటే ఒకటే తాన్లో నుంచి ఒకటే పీస్ తీసుకొచ్చేవాడు, షర్ట్కి ప్యాంట్ వీటికి. దాంట్లో టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు మెజర్మెంట్స్ తీసుకుని ఎవరి సైజుకి కావాలో ఆ సైజులో వాడు షర్ట్ కుట్టేవాడు టైలర్. అట్లా ఏమైపోయింది క్రైస్తవత్వం అని అంటే, బైబిల్లో ఉన్న స్టోరీస్ తీసుకుని ఎవరికైతే మనం వాక్యం చెప్పాల్సి వస్తుందో వాళ్ళు ఉన్న కండిషన్ అర్థం చేసుకుని ఈ స్టోరీలో నుంచి ఒక టైలర్డ్ మేడ్ మెసేజ్ని తయారు చేసుకుని అది వాళ్ళకి చెప్పి ఇది దేవుని వాక్యం అని మనుషులకి చెప్పే పరిస్థితులు తయారైనవి. యాక్చువల్గా అలా చూసినప్పుడు మనం బైబిల్లో నుంచి దేవుడు ఏవి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అన్నది మనం యాక్చువల్గా మిస్ అవుతాం. మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే బైబిల్లో స్టోరీస్ ఉన్నాయి, కానీ ఈ స్టోరీస్ అన్నిటికంటే ఎక్కువగా బైబిల్లో ఒక నేరేటివ్ ఉంటుంది. నేరేటివ్ అన్నదాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని అంటే, ఇప్పుడు అంటే మేబీ నేను మీ అంత పరిశుద్ధుడిని కాదు, కానీ ఒక మాట చెప్తా ఉన్నా. అంటే కొన్ని మూవీస్లో మీకు వెనకాల ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తూ ఉంటుంది, టైటిల్స్ దగ్గర నుంచి. ఆ మనిషి ఎవరు ఉండరు దాని వెనక, కాకపోతే ఒక వాయిస్. అంటే ఇప్పుడు ఆ మూవీలో హీరోకి ఒక స్టోరీ ఉంటుంది, హీరోయిన్కి ఒక స్టోరీ ఉంటుంది, కమేడియన్కి ఒక స్టోరీ ఉంటుంది, విలన్కి ఒక స్టోరీ ఉంటుంది, రకరకాల క్యారెక్టర్స్ వాళ్ళ కాంటెక్స్ట్లు ఉంటాయి. ఈ వాయిస్ ఓవర్ ఏం చేస్తూ ఉంటుంది అని అంటే, వీటిలన్నిటిని లింక్ చేసుకుంటా సినిమా అయ్యేదాకా వెనకాల ఒక అంటే వీటన్నిటిని కనెక్ట్ చేస్తా ఒక ఇష్యూని మనకు చెప్తానికి ట్రై చేస్తూ ఉంటుంది వాయిస్ ఓవర్. అర్థమవుతుందండి నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ వాయిస్ ఓవరు ఏం చేస్తూ ఉంటుందంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ని రిలేట్ చేసుకుంటా, డిఫరెంట్ క్యారెక్టర్స్ యొక్క రిలేషన్ చెప్పుకుంటా ఒక స్టోరీని, ఒక నేపథ్యాన్ని మన ముందు తీసుకొచ్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది వాయిస్ ఓవర్. అట్లనే బైబిల్లో రకరకాల స్టోరీస్ ఉన్నా కానీ ఈ స్టోరీస్ అన్నీ కూడా హిస్టరీలో జరిగిన సంఘటనలు, వాటిని దేవుడు ఎలా వాటిని వర్కౌట్ చేశాడన్న విషయాన్ని, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, హౌ గాడ్ ఈజ్ రిలేటెడ్ టు ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డూయింగ్ అనే నెరేటివ్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా వెనకాల ఒక వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వస్తాడు. సో మనం ఎప్పుడైతే ఆ వాయిస్ ఓవర్ని మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తామో, మనం టైలర్డ్ మేడ్ స్టోరీ కంటే మనం యాక్చువల్గా దేవుడు బైబిల్లో ఉన్న స్టోరీస్లోంచి మనకేం చెప్పడానికి ట్రై చేస్తున్నాడో అది అర్థమవుతుంది. సో నేరేటివ్లో ఈ స్టోరీస్ అన్నీ ఉంటాయి. ఈ స్టోరీస్ అన్నిటిలో నుంచి ఒక డిస్కోర్స్ వస్తుంది, ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఈ కాంబినేషన్ ఆఫ్ స్టోరీస్లో నుంచి ఒక డిస్కోర్స్ వస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్లో కొన్ని టెక్స్చువల్ ఫార్మ్స్ ఉంటాయి, అంటే వాళ్ళు జాన్రాస్ ఉంటాయి, లిటరరీ టెక్నిక్స్ ఉంటాయి, వీళ్ళు వాడినవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసేది. అంటే ఒక పోయట్రీ ఉందనుకోండి, పోయట్రీలో ఒక ఇష్యూని ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరు, ప్రోజ్లో అదే సబ్జెక్ట్ని మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరు. లిటరరీ జాన్రాస్ ఉంటాయి, సాహిత్య శైలులు ఉంటాయి, నెరేటివ్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ప్రోజ్ ఉంటుంది, పోయట్రీ ఉంటుంది,
ప్రొఫెటిక్ లాంగ్వేజ్ ఉంటుంది, అపోకలిప్టిక్ లాంగ్వేజ్ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్, డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్చువల్ ఫామ్స్తో ఒక నేరేటివ్లో బైబిల్ కనిపిస్తుంది. అంటే బైబిల్లో ఉన్న స్టోరీస్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటాయి. ఆ లింక్ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. యాక్చువల్గా ఈ నేరేటివ్ మీద మన డెఫినేషన్స్, మన థియాలజీని మనం బేస్ చేసుకోవాల్సి వస్తుంది. యూజువల్గా మనం స్టోరీని బేస్ చేసుకుని వెళ్తాం. స్టోరీని బేస్ చేసుకుని వెళ్తే మనకి చాలా ఏరియాస్లో మనం యాక్చువల్గా దేవుడు వాక్యంలో నుంచి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో దాన్ని మనం మిస్ అవుతాం. ఇప్పుడు జోసెఫ్ గురించి స్టోరీ తీసుకున్నాం అనుకోండి. జోసెఫ్ గురించి మీకు తెలిసిన మేజర్ థింగ్స్ ఏంటి బైబిల్లో? జోసెఫ్ అందరిలో కంటే చిన్నోడు. జోసెఫ్కి కళ్ళు వస్తాయి. వాళ్ళ అన్నదమ్ములు హేట్ చేసేవాళ్ళు, అమ్మేశారు. యజమాని దగ్గర నమ్మకంగా ఉన్నాడు, టెంప్టేషన్ని ఓవర్కమ్ చేశాడు, అన్నదమ్ముల్ని క్షమించాడు. అండ్ హీ రోజ్ టు ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద ఎంపైర్. ప్రైమ్ మినిస్టర్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఇంతే కదా మనం చూసేది. కానీ జోసెఫ్ లైఫ్ మొత్తం అదే ఉందా బైబిల్లో? డేవిడ్ గురించి ఏం తెలుస్తుంది? ఒక షెపర్డ్, కింగ్ అయ్యాడు, దేవునికి హృదయానుసారుడు. వర్షిప్ అనగానే మనం ఇమీడియట్గా రిఫర్ చేసేది డేవిడ్. డేవిడ్లో ఒకే ఒక్క నెగిటివ్ క్యారెక్టర్ మనకేం కనిపిస్తుంది అని అంటే బర్షిబాతో ఆయన పాపం చేయడం. కథ చాలా కొంతవరకే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? డేవిడ్ చచ్చిపోయేటప్పుడు సాల్మన్ కింగ్ అయి ఉంటాడు. దీనికంటే ముందు ఏం చేస్తాడంటే షెమీ అని ఒక ఆయన ఉంటాడు, సాల్ డైనాసిటీలో ఒక ఆయన. ఆయన్ని డేవిడ్ ఏం చేస్తాడంటే, నువ్వు రాయల్ ఫ్యామిలీకి సంబంధించినడు కదా, నువ్వు ఎక్కడో బయట ఉంటావు ఎందుకు, యూ స్టే ఇన్ మై హౌస్, నేను నీకేం హామ్ తలపెట్టను, యూ కెన్ లివ్ విత్ మీ అని చెప్పి ఆయన రాజ్యంలోకి తీసుకొచ్చి ఆయన ఇంట్లో ప్లేస్ ఇస్తాడు షమీకి. ఇచ్చి ఆయన చనిపోయే టైంలో సాల్మన్తో డేవిడ్ ఏం చెప్తాడు తెలుసా? సాల్మన్, నువ్వు తెలివిగలడివి, నేనైతే ఆడిని చంపనని చెప్పి వాడికి మాట ఇచ్చాను, నీకేం చేయాలో నీకు తెలుసు కదా, నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి అంటాడు. అంటే సాల్మన్ ఏం చేస్తాడు? షమీని పిలిచి, బాబు నువ్వు యెరూషలేమును దాటెళ్ళొద్దు, యెరూషలేంలోనే ఉండు, ద డే యు క్రాస్ జెరూసలేం నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావు అని ఒక మాట చెప్తాడు షమీ. సరే, ఆయన ఏం పెద్దోడు, ఆయన పిల్లలు కనిపిరు. ఏమైందా అంటే ఆయన గాడిదలు ఎక్కడో తప్పిపోయినాయి, ఎత్తుక్కుంటూ వెళ్ళారు అని వాళ్ళ వర్కర్స్ చెప్తే ఈయన గబగబా పిల్లల్ని తెచ్చుకోవడానికి వెళ్తాడు. ఆ తొందరలో యెరూషలేముని దాటి వెళ్తాడు పిల్లల్ని తెచ్చుకోవడానికి. సాల్మన్ పిలుస్తాడు. పిలిచి, ఏం చెప్పాను నీకు? యెరూషలేము దాటొద్దన్నాను కదా, దాటిన రోజు నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావు అని చెప్పా కదా అని చెప్పి షమీని చంపేస్తాడు. దీనికి సాల్మన్కి ఇట్లా చేయమని చెప్పింది ఎవరు? దావీదు వలెను మనం పాట పాడతాం కదా, డేవిడ్. నువ్వు తెలివిగల్లోడు కదా డేవిడ్, నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి అని చెప్పటం, సారీ తెలివిగల్లోడు కదా సాల్మన్ అని డేవిడ్ చెప్పటం, సాల్మను నమ్మకంగా ఇంటికి పిలిపించి ఇంట్లో పెట్టుకున్న వాడిని, నమ్మిన వాడిని చంపేయడం, ఇది మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఇది ఎక్కడా కూడా సండే స్కూల్ స్టోరీస్లో ఎక్కడ మనకి కనిపించదు. జోసెఫ్ వాళ్ళ అన్నదమ్ములు క్షమించేసిన తర్వాత మీరు 47, 48, 49, 50 చాప్టర్స్ చదువుతూ ఉంటే జెనసిస్లో వాళ్ళ అన్నలందరిని తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చి ఏమంటాడంటే, ఇదిగో నేను మీలో కొంతమందిని ఫరో దగ్గరికి తీసుకెళ్తాను, మీరు ఏం చేస్తారని అడుగుతాడు ఆయన. మేము గొర్రెల కాపర్లం అని చెప్పండి, కల్టివేషన్ అని చెప్పొద్దు అంటాడు. ఎందుకు అని అంటే ఆ టైంలో అన్ని అగ్రేరియన్ సొసైటీస్, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్న సొసైటీస్, ల్యాండ్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో దేనికి పనికిరాని ల్యాండ్, రెండోదేమో పాస్చర్స్ అంటే గడ్డి మొలిచే ల్యాండ్, గొర్రెలు పశువులు మేయడానికి పచ్చిక బయళ్ళు అంటారు కదా, అట్లాంటి ల్యాండ్. మూడోది అగ్రికల్చర్కి పనిచేసే ల్యాండ్. దీనికోసం
రాజ్యాలు కొట్టుకుని చంపుకున్నాయి. సో వీళ్ళు ఫారిన్ పీపుల్ ఈజిప్ట్లోకి వచ్చారు. అది ఫర్టైల్ ల్యాండ్కి చాలా డిమాండ్ ఉన్న టైం. సో ఏమని చెప్తాడు, అన్నలకి ట్రైనింగ్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు అని అంటే, నేను ఫరో దగ్గరికి తీసుకుని వెళ్తాను, ఆయన మీరు ఏం చేస్తారని అడుగుతాడు. మేము షెపర్డ్స్ అని చెప్పండి, అంటే మీ దాంట్లో మేము ఇంటర్ఫియర్ అవ్వము, మేము ఎక్కడో ఊరవతల గొడ్లు కాసుకుంటాము అని చెప్పండి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి కొంతమంది అన్నలను తీసుకుని వెళ్తాడు. ఫరో అని అడుగుతారు, వీళ్ళంతే చెప్తారు. సరే ఫరో ఇక్కడ ఉండండి అని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు. జోసెఫ్ వాళ్ళ అన్నలను తీసుకుని గోషాన్ అనే ప్రాంతంలో, అంటే మంచిగా ఉన్న ఏరియాలో వాళ్ళ ఫ్యామిలీని పెట్టుకుంటాడు. అయితే కళ ఎవరికి వచ్చింది? 7 years ఆఫ్ అబండెన్స్, 7 years ఆఫ్ డ్రాట్. జోసెఫ్కి రాలా, ఫారోకి వచ్చింది. దానికి అర్థం చెప్పగలిగే ఎబిలిటీని దేవుడు ఎవరికి ఇచ్చాడు? జోసెఫ్కి ఇచ్చాడు. అంటే కళ ఇచ్చిందేమో ఫారోకి. ఇఫ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ జోసెఫ్, దేవుడు కళ కూడా జోసెఫ్కి ఇచ్చేవాడుగా కాదు. దేవుడు కళ ఎవరికి ఇచ్చాడు? ఫరోకి ఇచ్చాడు. ఇంటర్ప్రిటేషన్ చేసే గిఫ్ట్ ఎవరికి ఇచ్చాడు? జోసెఫ్కి ఇచ్చాడు. జోసెఫ్ చెప్తాడు మొత్తం. ఆయన ఇంటర్ప్రిటేషన్ బట్టి, దేవుడు ఇచ్చిన కృపను బట్టి జోసెఫ్ ఒక మంచి ప్లేస్లోకి వెళ్ళాడు. ఇప్పుడు నేనే జోసెఫ్ అనుకుందాం, మీరందరూ ఈజిప్షియన్స్, నేను మా అన్నలందరిని తీసుకుని వెళ్ళి ఒక మంచి ప్లేస్లో పెట్టేసుకుని 7 years ఆఫ్ అబండెన్స్లో మీరు కష్టపడి పనులు చేశారు, పొలాల్లో మీరు సంపాదించిన ధాన్యం అంతా తీసుకొచ్చి నేను గోడౌన్లో పెట్టుకున్నా. మీరు కష్టపడ్డారు, ధాన్యం అంతా నేను తీసుకొచ్చి గోడౌన్లో పెట్టుకుని మా అన్నలందరినీ ఒక మంచి ప్లేస్లో నేను పెట్టుకున్నా. 7 years డ్రాట్ స్టార్ట్ అయింది. మీ దగ్గర మీరు దాచిపెట్టుకున్నది అంతా తినేశారు. ఏం చేస్తారు? ఈజిప్షియన్స్ జోసెఫ్ దగ్గరికి వస్తారు. ఆ పొజిషన్ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఇట్లాంటి జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుని యొక్క స్వభావాన్ని కదా జోసెఫ్ ఎగ్జిబిట్ చేయాల్సింది, అంతే కదా. అయితే వాళ్ళు వచ్చి అడిగితే జోసెఫ్ ఏమంటాడు? మీ దగ్గర ఏమని అని అడిగాడు. డబ్బులు తీసుకుని ధాన్యం మీకు ఇస్తాడు. ఎవరు సంపాదించినాయి? అయ్యి మీరు సంపాదించినాయి. మీరందరూ ఈజిప్షియన్స్ అనుకుందాం. అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు నా దగ్గరికి. నిజంగా నా పేరు జోసెఫ్ రవికాంత్గా చెబుతున్నా. నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చి అన్నీ అయిపోయినాయండి, మాకు ధాన్యం కావాలన్నారు. అది ఎవరు కష్టం? మీ కష్టం. ఎవరు గోడౌన్లో ఉంది? నేను చెప్పిన గోడౌన్లో ఉంది. నేనేమని అడుగుతున్నాను? నెక్స్ట్ మీ దగ్గర ఏమని అన్నా అంటే పశువులు ఉన్నాయి అన్నారు. వాటిలన్నిటిని ఇవ్వండి అన్న. వాటిని తీసుకుని మీరు కష్టపడింది మళ్ళీ నేను మీకే కొంత ఇచ్చా. అయిపోయినాయి. 7 years కదా. మళ్ళీ వచ్చారు మీరు. వచ్చి జోసెఫ్ మా దగ్గర అన్నీ అయిపోయినాయి, మాకు కావాలి ధాన్యం, మీ కష్టార్జితం అది. జోసెఫ్ ఏమంటాడు? ఇంకేముంది మీ దగ్గర? ల్యాండ్ ఉంది. ల్యాండ్ మొత్తం తీసేసుకుని ధాన్యం వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఒక మోనోపలి ఇంపీరియలిస్టిక్ సొసైటీ ఎక్కడ స్టార్ట్ అయింది అనుకుంటున్నారు బైబిల్లో? అంటే కొంతమంది ఏమంటారంటే, వాళ్ళందరూ నువ్వే దేవుడు మమ్మల్ని బతికిచ్చావు కదా అని జోసెఫ్ని పొగిడారు, కాబట్టి జోసెఫ్ రిఫార్మ్స్ అన్ని సూపర్ రిఫార్మ్స్ అని అంటారు. కానీ ఇది ఇప్పుడు రాజకీయ నాయకులు మాత్రం పొగట్టలేదా? భారతదేశంలో ఎన్ని జరుగుతున్నా పొగిడేవాళ్ళు ఉంటారు కదా. పొగడకపోతే వాళ్ళు బ్రతకలేరు కదా. మొత్తం అంటే దేశంలో ఉన్న ల్యాండ్, దేశంలో ఉన్న వనరులు మొత్తాన్ని ఫరో చేతుల్లోకి తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు మీ కష్టార్జితాన్ని దేవుడిచ్చిన జ్ఞానంతో నేను ఒక చోట పెట్టి, మీకు అవసరమైనప్పుడు మీ దగ్గర ఉన్నది ఎక్స్చేంజ్లో నేను తీసుకుని నేను మీకు డబ్బులు ఇస్తున్నాను అని అంటే, ఒక ఇంపీరియలిస్టిక్ సొసైటీ, ఒక మొనోపలి అన్నది ఎక్కడ మొదలైంది అని అంటే జోసెఫ్ అడ్మినిస్ట్రేషన్లో మొదలైంది. మీరు 2-3 పేజీలు తిప్పితే, మీరు ఇటు వచ్చారు, మా వాళ్ళు అటు వెళ్ళారు. ఇప్పుడు ఫరో కింద వీళ్ళు బానిసత్వాలు ఎందుకు బ్రతకాల్సి వస్తుంది? అంత ఇంపీరియల్గా అంత అట్లాంటి స్థితిలోకి ఫరోకి వెళ్ళటానికి ఎక్కడ పునాది స్టార్ట్ అయింది? బైబిల్లో ఈ విషయాలు ఉంటాయి. వీటిని మనం చదవము. ఈ సండే స్కూల్లో చెప్పరు, చర్చెస్లో చెప్పరు, దేంట్లో చెప్పరు. సో మనం ఏం చేస్తున్నాము అని అంటే, మనకు అవసరమైంది ఎక్కడెక్కడ అవసరమో, ఏమేమి అవసరమో వాటిని అక్కడక్కడ పిక్ చేసుకుని ఎవరికి ఎలాంటి మెసేజ్ కావాలో టార్గెట్ ఆడియన్స్ని చూసుకుని
టార్గెట్ ఆడియన్స్కి ఏం చెప్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారో ఈ స్టోరీస్ అన్నిటిలో నుంచి ఎలిమెంట్స్ని తీసుకుని దాన్ని ఒక మెసేజ్ లాగా తీసుకొచ్చి ముందు తీసుకొచ్చి పెట్టడం. దేవుడు అదే మాట్లాడుతున్నాడా, దేవుడు అదే చెప్తున్నాడా అంటే మనం వి ఫర్గెట్ హియరింగ్ ఆర్ వి కన్వీనియంట్లీ నెగ్లెక్ట్ ద వాయిస్ ఓవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ త్రూ ద స్క్రిప్చర్స్. ఈ 66 బుక్స్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాయిస్ ఓవర్ని మనం యాక్చువల్గా మిస్ అవుతూ ఉంటాం. 119వ దావీదు కీర్తన 160వ వచనం ఎవరైనా చూస్తారా? 119వ దావీదు కీర్తన 160వ వచనం. దాంట్లో ఏముంటుంది? నీ వాక్య సారాంశము సత్యము అని ఉంటుంది. ఉందా? ద సమ్ ఆఫ్ యువర్ వర్డ్ ఈస్ ట్రూత్. SUM సమ్. నీ వాక్య సారాంశము సత్యము. ఇప్పుడు బైబిల్లో సత్యం ఎలా వస్తుంది? డైలీ బ్రెడ్ లాంటి బుక్స్లో పైన ఉన్న ఒక వాక్యం, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, రెఫరెన్సెస్, చిన్న రెఫరెన్సెస్, చిన్న ప్యాసేజెస్ బైబిల్లోంచి తీసుకుంటే సత్యం అవుతుందా? మనం చాలామందికి అలవాట్లు ఉంటాయి, గోడల మీద వీటి మీద వాక్యాలు రాయడం, క్యాలెండర్ల మీద వాక్యాలు రాయడం. ఆ వాక్యంలో ఉన్న మాట తీసుకుని ఇది సత్యం అనుకుంటాం. నేను తలగా చేస్తాను కానీ తోగ్గా చేయను అని దేవుడు చెప్పిన మాట అబ్రహాంకి. వీ టేక్ ఇట్ యాజ్ అ ట్రూత్. కానీ బైబిల్ ఏమంటుంది అంటే నీ వాక్య సారాంశము సత్యం. ద సమ్ ఆఫ్ యువర్ వర్డ్ అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్న బైబిల్ మొత్తాన్ని మనం ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు, ఒక స్టోరీగా మనం తీసుకున్నప్పుడు, ఒక నారేటివ్గా తీసుకున్నప్పుడు దాని యొక్క సారాంశము సత్యం. దాని యొక్క సారాంశం సత్యము. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని దేవుడు యేసు ప్రభు జాన్ 8:32లో ఈ మాట చెప్తాడు. సో నిజంగా సత్యం తెలియాలి అని అంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద సమ్మరీ ఆఫ్ ద ఎంటైర్ బైబుల్, నీ వాక్య సారాంశము. సో నారేటివ్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మనం జనరల్గా బైబిల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు మనం ఎట్లా అప్రోచ్ అవుతాము అని అంటే, మనం బైబిల్ తీసుకోగానే దేవుడు బైబిల్ ద్వారా మనతో డైరెక్ట్గా మాట్లాడేస్తాడు. యాజ్ ఇఫ్ గాడ్ డైరెక్ట్లీ స్పీక్స్ విత్ అస్ త్రూ ద స్క్రిప్చర్స్ అని చాలామంది ఇట్లానే అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. మీకు అలవాటు ఉందో లేదో, నాకు స్టార్టింగ్ డేస్లో, ఇనీషియల్ డేస్లో దీని మీద ఇట్లాంటే ఉండేది. మనం బైబిల్ ఇట్లా ఓపెన్ చేసి చదువుతాం కదా, ఒకడంటే ఇట్లానే తీసి చదువుతున్నాడంట. పొద్దున్న తీయగానే యోధా ఇష్కరియోతు సూసైడ్ చేసుకున్న స్క్రిప్చర్ వచ్చిందంట. స్క్రిప్చర్ రాగానే మూసేసి, ఇదేంటి ప్రభా పొద్దున్నే ఇది ఇచ్చావు నాకు అని కొంచెంసేపు ప్రార్థన చేసి మళ్ళీ తీశాడంట. మళ్ళీ చేస్తే ఇంకో చోట నువ్వు కూడా అలాగే చేయమని వచ్చిందంట. ఇదేంటి దేవుడు 2 సార్లు చెప్తున్నాడు, మళ్ళీ మూసేసి మళ్ళీ ఇంకొక అరగంట ప్రార్థన చేసుకుని, ప్రభా ఇది నువ్వేనా మాట్లాడుతుంది, నువ్వైతే నాతో కరెక్ట్గా మాట్లాడి నేను తీస్తున్నాను, తీస్తే ఆజ్ఞాతిక్రమ పాపం అని వచ్చిందంట. ఇది నిజంగా జరిగింది. సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనం బైబిల్ని ఇట్లా అప్రోచ్ అవుతాం. మనం బైబిల్ తీసి మనం చదువుతున్నప్పుడు డైరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడతాడు అని. కానీ ఈ అప్రోచ్ యాక్చువల్గా కరెక్ట్ కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. గాడ్స్ ఇన్స్పిరేషను, దేవుని యొక్క ఇన్స్పిరేషను ప్రాఫిట్స్ దగ్గరికి వచ్చింది. వీళ్ళు ఈ గ్రంథాలు అంటే వాళ్ళు మాట్లాడారు, లేకపోతే రాశారు. వాళ్ళు మాట్లాడినవి కూడా రికార్డ్ చేయబడ్డాయి. సో వీళ్ళ ద్వారా వీళ్ళు రాసిన గ్రంథాలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ని మనం చదువుతున్నాం. ఇప్పుడు మనం రోమన్స్ కూడా అట్లానే అప్రోచ్లోనే వెళ్తాం. అంటే ఎట్లా? హీబ్రూస్ 1st చాప్టర్ 1st వర్స్ ఎవరైనా చూస్తారా? ఆన్లైన్లో ఉండే ఒక పెద్ద నాకుండే కొంచెం ఇష్యూ ఏంటి అని అంటే, అసలు ఎవరన్నా వింటున్నారా, అర్థమవుతుందా లేదా అనేది. థ్యాంక్ యూ, 2 ఉన్నారు. అట్లీస్ట్ దట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ. రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అపూర్వకాలం మందు నానా సమయముల్లోను నానా విధములుగాను
ప్రవక్తల ద్వారా మన ఉమ్. పితరులతో మాట్లాడిన దేవుడు మన పితరులు అంటే ఈ- ఎవరు? మన పితరులు అంటే ఎవరు? అది ఎవరికి రాస్తున్నారు ఈ లెటరు? యూదులకి Jewish audience. కదా. సో దేవుడు పూర్వకాలం ముందు, ఇన్ ఏన్షియంట్ డేస్, లాంగ్ ఎగో, డిఫరెంట్ టైమ్స్లో, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, డిఫరెంట్ వేస్లో యూదుల యొక్క పూర్వీకులతో దేవుడు మాట్లాడాడు ప్రవక్తల ద్వారా. ఈ దినములు అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు, ఇది రాశాడు. సో దేవుడు ఎసెన్షియల్గా ఎవరితో మాట్లాడాడు? రోమన్స్లోనే మనకి 3rd చాప్టర్లో ఉంటుంది ఆ మాట. ఏమని ఉంటుందంటే, ద ఆరికల్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ద జ్యూస్ అని. 3rd చాప్టర్ 2nd verseలో దైవోక్తులు యూదుల వశమాయను అన్న మాట ఉంటుంది. దేవుని యొక్క బోధ దేవుడు ఎవరికి ఇచ్చాడు? జూయిష్ పీపుల్కి ఇచ్చాడు. సో ద జ్యూస్ ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ ద ఆరకల్స్ ఆఫ్ గాడ్. సో మనం గమనించాల్సింది ఏంటంటే, మన చేతుల్లో ఉన్న బైబిల్ ఏంటి అని అంటే, దేవుడు అంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, వీళ్ళది ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. వీళ్ళు ఒక సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ సిచ్యువేషన్ని లో ఉన్న వీళ్ళతో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడించాడు. వాళ్ళు మాట్లాడారు, లేకపోతే రాశారు. సో ఈ రాసిన దాన్ని మనం వెళ్ళి చదవడానికి ట్రై చేస్తాం. సో మన దగ్గర ఉన్న 66 బుక్స్, ప్రతి బుక్ వెనకాల ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది, ఒక సిట్యువేషన్ ఉంటుంది. ఆ సిట్యువేషన్ విషయంలో దేవుడు ప్రవక్తల్ని ప్రేరేపించాడు. ఆ ప్రవక్తలు ఆ సిట్యువేషన్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ని మనం ఏం చేస్తున్నాము? చాలా సంవత్సరాల తర్వాత మనం చదువుతున్నాం. గమనించండి, వీళ్ళకు ఒక కల్చర్ ఉంటుంది, వీళ్ళకి ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఉంటుంది, దేవుడు గురించిన జ్ఞానం వీళ్ళకి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మోజెస్ ఇజ్రాయెలైట్స్ ఫస్ట్ 5 బుక్స్ అనుకుందాం. వీళ్ళకి చదువుకోలేదు, వీళ్ళందరూ స్లేవ్స్, వీళ్ళకున్న పరిస్థితులు వేరు. మోజెస్ వీళ్ళల్లో వాడే కానీ ఈయన పెరిగిందంతా కూడా ఫారో ఇంట్లో. సో ఈయన కల్చరు, ఈయన లాంగ్వేజ్, దేవుడు గురించిన థియాలజీ వేరు. సో మోజెస్ ఇజ్రాయెలైట్స్తో మాట్లాడుతున్నాడు. మనం చదువుతున్నాం, ఇప్పుడు మన కల్చర్ వేరు, మన లాంగ్వేజ్ వేరు, మన థియాలజీ వేరు. సో మనం వీఆర్ యాక్చువల్లీ రీడింగ్ అ బుక్ విచ్ ఈజ్ రిటన్ టు అ డిఫరెంట్ ఆడియన్స్. మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ చదివేటప్పుడు ఈ మాట, దో బైబిల్ ఈజ్ రిటన్ ఫర్ అస్, ఇట్ ఈస్ నాట్ రిటన్ టు అస్ అని. బైబిల్ మన కొరకు రాయబడినప్పటికీ కూడా డైరెక్ట్గా మనకు రాసింది కాదు. సో మనకి ఈ సత్యం అర్థం అవ్వాలా. దో బైబిల్ ఈజ్ రిటన్ ఫర్ అస్, ఈ భూమి మీద ఆదాము మొదలుకొని చివరిగా దేవుని పునరుద్ధానం జరిగేంత వరకు ఎంతమంది మనుషులు ఉంటారో వాళ్ళందరికీ కొరకు కావలసిన సత్యము మనకు దేంట్లో ఉంటుంది? బైబిల్లో ఉంటుంది. మానవులందరి కొరకు దేవుడు రాయించాడు బైబిల్, కానీ డైరెక్ట్గా మనకి రాసింది కాదు అది. సో దో బైబిల్ ఈజ్ రిటన్ ఫర్ అస్, ఇట్ ఈజ్ నాట్ రిటన్ టు అస్. సో ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ఏ బుక్ కూడా మనకి డైరెక్ట్గా రాయలా. ఇప్పుడు నేను బైబిల్ తీసి చదువుతున్నప్పుడు, గాడ్ డిడ్ నాట్ రైట్ ఇట్ టు రవికాంత్. మోజెస్ ఇజ్రాయెలైట్స్తో మాట్లాడిన దాంట్లో నాకు కావాల్సిన సత్యాన్ని కూడా దేవుడు దాంట్లో ఉంచాడు, కానీ ఆ ఫస్ట్ 5 బుక్స్ నాకు రాసింది కాదు. రోమన్స్ డైరెక్ట్గా మనకు రాసింది కాదు, అది రోమ్లో ఉన్న చర్చ్లో ఉన్న బిలీవర్స్కి రాసింది. దానికి ఒక స్పెసిఫిక్ కండిషన్ ఉంది, వాళ్ళకి ఒక కల్చర్ ఉంది, వాళ్ళకు ఒక థియాలజీ ఉంది, వాళ్ళకు ఒక లాంగ్వేజ్ ఉంది. వీటిలో
మనం జాగ్రత్తగా చూడకపోతే మనము రాంగ్ ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మాది సొంత ఊరు చీరాల. మా చీరాల్లో ఆ, మా డాడీ ఎట్లా ఉండేదంటే, మా డాడీ ఏదైనా కొనిస్తే దానికి లెక్క అప్పచెప్పాలి మా డాడీకి. మాకు స్కూల్లో ఉన్నప్పుడు రోజుకు ₹1 ఇచ్చేవాళ్ళు. ఆ ₹1 మేము ఏం కొనుక్కున్నామో ఎట్లా స్పెండ్ చేయాలో చేసాము. మా డాడీకి మేము ఈవినింగ్ అకౌంట్ ఇవ్వాలి. మా డాడీ ఒక పెన్ కొనిచ్చాడు. మా ఫ్రెండ్ తీసుకున్నాడు ఆ పెన్ను. నైట్ డిన్నర్ టైంలో, అరే రవి పెన్ ఏదో అన్నాడు. ప్రేంగడు దొబ్బేశాడు అన్న. మా నాన్న కొట్టాడు. ఎందుకు అని అంటే, దొబ్బేయడం అన్నది దొంగతనానికి ఒక స్లాంగ్ వర్డ్ చీరాల్లో. అట్లాంటి మాటలు మాట్లాడకూడదురా అని. తర్వాత నేను హైదరాబాద్లో మినిస్ట్రీ చేస్తున్న టైంలో ఒక పెద్ద ఆయనతో వికారాబాద్ వెళ్తా ఉన్నా. ఆయన కారు ఆగిపోయింది పాపం. ఆయన ఏమన్నాడు తెలుసా, అయ్యా ఏమనుకోకుండా ఒకసారి దొబ్బుతావా అన్నాడు. అంటే తెలంగాణలో దొబ్బడం అంటే పుష్ చేయడం, చీరాల్లో దొబ్బడం అంటే దొంగతనం చేయడం. ఇప్పుడు చీరాల్లో కాలు అంటే దానికి ఒకటే మీనింగ్, లెగ్. నెల్లూరులో కాలు అని అంటే, నేను కొంతకాలం ఉన్నా నెల్లూరులో, కాలు ముక్కాలు మాకు అసలు స్టార్టింగ్లో మైండ్ పోయేది. కాలు అన్నదానికి నెల్లూరులో 2-3 అర్థాలు ఉన్నాయి, చీరాల్లో ఒకటే అర్థం ఉంది. ఇప్పుడు దుమ్ము అన్నాం అనుకోండి, మనం దుమ్ము అంటే ఏంటి, డస్ట్. జనరల్గా మీరు గోదావరి సైడ్ వెళ్ళి దుమ్ము అన్నారు అనుకోండి, ఏంటి, బోను. దుమ్ములు అంటే బోన్స్ అని. మటన్లో చికెన్లో బోన్స్ వస్తాయి కదా, వాటిని దుమ్ములు అంటారు. మా ఫ్రెండ్ ఒకడు, అంటే మేము 10th ఉన్నప్పుడు ఐఓబి బ్యాంక్ మేనేజర్ కానీ చీరాల ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ అబ్బాయి మా బ్యాచ్లో జాయిన్ అయ్యాడు. మేము క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తే వాళ్ళ డాడీ జేబులో నుంచి డబ్బులు తీసుకుని ఒక ₹10, మా ₹10 ఎత్తుకున్నా అన్నాడు. ₹10 ఎత్తుకోవడం అన్నది అసలు చీరాల సైడ్ తీసుకున్నాం అంటారు, ఎత్తుకోవడం అన్న మాట ఉండదు. ఇప్పుడు నా వైఫ్ షీ కమ్స్ ఫ్రమ్ బెంగళూరు. ఒకసారి వాళ్ళమ్మ ఏదో మాట్లాడుతూ ఫోన్లో మీ ఇంటి యజమాని అంటా ఉంటే నేను అన్నాను, అంటే మనం ఓనర్ సంగతి ఎందుకు అన్నా, యజమాని అంటే హస్బెండ్ అని. ఇప్పుడు చీరాల్లో ఇంటి యజమాని అని హస్బెండ్ అసలు పిలవరు. అంటే నా వైఫ్ వాళ్ళ యాన్సిస్టర్స్ అందరూ చిత్తూరు వాళ్ళు, వాళ్ళందరూ ఎప్పుడో వాళ్ళ గ్రానీస్ నుంచి బెంగళూరులో సెటిల్ అయిపోయిన వాళ్ళు. సో అక్కడ హస్బెండ్ని ఇంటి యజమాని అంటారు. రాయలసీమ సైడ్ వెళ్తే పెనిమిట్ అంటారు. ఇప్పుడు లాంగ్వేజ్ మారినప్పుడు, అంటే ఒకటే తెలుగు, మీకు ప్లేసెస్ మారుతూ ఉంటే లాంగ్వేజ్ యూసేజ్ మారుతూ ఉంది. ఇప్పుడు మేము చిన్నప్పుడు బిస్కెట్ అంటే ఒకటి తినేది ఒక్కటే, కుక్కీ అంటారు కదా. ఇప్పుడు వాళ్ళకి బిస్కెట్ అంటే, ఎరా బిస్కెట్ వేస్తున్నావు ఏంది అన్నాం అనుకోండి, బిస్కెట్ వేయడం అంటే కథలు చెబుతున్నావు ఏంటని కదా. ఎవ్రీ 25 yearsకి లాంగ్వేజ్ మారుతుంది సైంటిఫిక్గా. మనం వీఆర్ యాక్చువల్లీ రీడింగ్ అన్ ఏన్షియంట్ టెక్స్ట్. వాళ్ళ లాంగ్వేజ్ వేరు, మన లాంగ్వేజ్ వేరు. ఆ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయడం కూడా వేరు. ఇప్పుడు నేను ఇందాక సంతోష్ అనే పేరు కనిపిస్తాను కదా, నేను సంతోష్ని గురించి అంటే సైమన్ కెన్ యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ సంతోష్ అని అడిగాను అనుకోండి, చీరాల్లో దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ ఎట్లా చేస్తారు తెలుసా, సైమన్ సంతోష్ గురించి ఏమైనా చెప్తావా అని. ఇదే మీరు కాకినాడ సైడ్ వెళ్ళారనుకోండి, సైమన్ సంతోష్ కోసం ఏమన్నా చెప్తావా అంటారు, గురించి అని అంటారు. సంతోష్ కోసం అని అంటారు. ఈ సంతోష్ కోసము అన్నది చీరాల్లోకి వచ్చేటప్పుడు కంప్లీట్ డిఫరెంట్ మీనింగ్ మారిపోద్ది. మనకి లాంగ్వేజ్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. ట్రాన్స్లేట్ చేసినోడు ఎక్కడ లాంగ్వేజ్ని తీసుకుని ట్రాన్స్లేట్ చేశాడు. ఇప్పుడు మనకి ఉప్పుకి ద్రోహం చేయడం అన్న మాట మన కల్చర్లో ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్కి తెలుసో తెలీదో కానీ వీ హ్యావ్ దట్ ఫ్రేజ్ ఇన్ తెలుగు. హిందీలో కూడా నమక్ హలాల్ అంటారు. అంటే నమ్మకంగా ఉండి నా దగ్గర అన్ని తిని నాకు ద్రోహం చేస్తే, నా దగ్గరే పెరిగి నాకు ద్రోహం చేస్తున్నాడు ఏమంటారంటే, నా ఉప్పు దీన్ని ద్రోహం చేశాడన్న మాట వాడతారు.
ఇప్పుడు సంతోష్ గురించి సైమన్ చెప్తా ఉన్నాడు అనుకోండి, ఆ, సంతోష్ నా ఉప్పు తిని ద్రోహం చేశాడని నాకు చెప్పాడు. అది బుక్ రాశాడు, లెటర్ రాశాడు అనుకుందాం. ఇప్పుడు ఇండియన్ కల్చర్ అర్థమైనోడికి నేనేమని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, సంతోష్ ఎవరైనా ఉన్నారేమో, నేను అంటే మిమ్మల్ని టార్గెట్ చేయట్లేదు, ఇందాక పేరు కనిపించింది, నా ఫ్రెండ్ కూడా ఒకడు ఉండేవాడు సంతోష్ అని, సో ఈజీగా ఉంటుంది కదా నా పేరు తీసుకుంటా ఉన్నాను, డోంట్ టేక్ మీ అదర్వైజ్. సో ఇప్పుడు నేనేమని రాస్తాను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, పాపం సైమన్ చిన్నప్పటి నుంచి పెంచాడు సంతోష్ని, కావాల్సినవన్నీ ఇచ్చాడు, ఇంట్లోనే కూర్చోబెట్టి భోజనం పెట్టాడు, కానీ సంతోష్ అన్ఫెయిత్ఫుల్గా ఉన్నాడు సైమన్కి, సైమన్ బాధపడతా లెటర్ రాశాడు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏది సంతోష్ గురించి సైమన్ నా ఉప్పుకి ద్రోహం చేశాడు అని రాస్తే, ఈ కల్చర్ తెలియనోడు అమెరికా వాడు దీన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాడు అనుకోండి, వాడేమని రాస్తాడు, సైమను చిన్నప్పటి నుంచి సంతోష్ కుట్టి ఉప్పే పెట్టాడు, ఈయనేమో మంచి మంచి తినేవాడు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఉప్పే పెట్టాడు, ఇదిగో రాశాడు కదా ఉప్పు తిని ద్రోహం చేశాడని. పాపం సంతోష్ చిన్నప్పటి నుంచి ఉప్పే తినేవాడంట, ఎంతకాలం తింటాడు, ఎంతకాలం భరిస్తాడు, తట్టుకోలేక వెళ్ళిపోయాడు. మళ్ళీ సైమను ఉప్పు పెట్టింది కాక మళ్ళీ ఇప్పుడు బ్లేమ్ అంతా ఎవరి మీద వేస్తున్నాడు. ఇప్పుడు ఒకటే మాటని కల్చర్ తెలిస్తే ఎవరు మంచి అతను, సైమన్ మంచి అతను, ఎవరు నమ్మక ద్రోహం చేసినాడు, సంతోష్ నమ్మక ద్రోహం చేశాడు. కల్చర్ తెలియనోడు దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే, చిన్నప్పటి నుంచి కేవలం ఉప్పే పెట్టింది ఎవరు, సైమన్. సో నెగిటివ్ క్యారెక్టర్ ఎవరిది, సైమన్ది. చాలా కాలం ఓర్చుకున్న క్యారెక్టర్ ఎవరిది, సంతోష్ది. మీరు అర్థమైందా, ఒకళ్ళు యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్, ఒక విలన్ హీరో, మనకి కల్చర్ తెలియకపోతే స్టోరీ రివర్స్ అయిపోద్ది, అర్థమవుతుంది కదా. సో బైబిల్లో 66 బుక్స్ ఉన్నాయి, 2000 years 1500 years స్పాన్లో రాయబడిన బుక్స్ అయ్యి 40 డిఫరెంట్ ఆథర్స్ రాశారు. ఈ 40 డిఫరెంట్ ఆథర్స్ 1500 years గ్యాప్లో ఒకటే కాన్సెప్ట్ని చెప్తున్నారంటే, వీళ్ళు వేరు వేరు సిచ్యువేషన్కి సంబంధించిన వాళ్ళు, వేరు వేరు లాంగ్వేజ్, హీబ్రూవే ఇప్పుడున్న లాంగ్వేజ్ కంటే ముందు ఇంతకు ముందు 3 సార్లు హీబ్రూలో కంప్లీట్ చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు మోజెస్ రాసిన హీబ్రూ వేరు, శామ్యుయల్ రాసిన హీబ్రూ వేరు, ఎజ్రా టైంలో ఉన్న హీబ్రూ వేరు, ఇప్పుడు వాడుతున్న హీబ్రూ వేరు. అంటే ఇప్పుడు మనకి త్రాహిమా మేసునాద అనే పాట వాళ్ళు ఫ్యూజన్ మ్యూజిక్ తీసుకొస్తే మళ్ళీ మనం పాడతాం మొదలు పెట్టాం, కానీ త్రాహిమామ్ అంటే ఎంతమందికి మీనింగ్ తెలుసు, త్రాహిమామ్ అనే వర్డ్ ఎంతమంది వాడతారు తెలుగులో, మనం వాడట్లేదు, అది యూసేజ్లో లేదు. కాకపోతే మనం వాడుతున్నాం, అది కేవలం మ్యూజిక్ని బట్టి. సో మనం చదువుతున్న ఈ రోమన్స్ ఏమి చెప్తున్నాడు, ఎలా అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో బైబిల్, నేను ఈ మాట గుర్తుపెట్టుకోండి, ద బైబిల్ ఈజ్ రిటన్ ఫర్ అస్, ఇట్ ఈజ్ నాట్ రిటన్ టు అస్. సో రోమన్స్ మన కొరకు రాయించాడు దేవుడు, నో డౌట్, కానీ రోమన్స్ డైరెక్ట్గా మనకు రాసిన లెటర్ కాదు. సో మనము వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న దాన్ని వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ని మనం చదవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం 2026లో ఉన్నాం. ఇది 55 to 59 ADలో జరిగిన సీన్. వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ పరిస్థితులు వేరు, మన సిచ్యువేషన్స్, మన పరిస్థితులు వేరు. సో వీ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ ఇంటర్ప్రెటింగ్. అంటే మీకు ఇంతకు ముందు కూడా నేను ఐ జస్ట్ హ్యాపెన్ టు గో త్రూ ఫ్యూ సెషన్స్, మీకు ఎలా డీల్ చేశారని. నాకు ఆ బ్రదర్ గుర్తు రావట్లేదు, కానీ అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నారు. జూడ్ బుక్, రైట్, అనిల్ బ్రదర్. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్, దట్ ఈస్ హౌ వీ నీడ్ టు అప్రోచ్. అది హెర్మెనెటికల్ అంటే బైబిల్ని ఎట్లా ఇంటర్ప్రెట్ చేయాలో దాని ప్రిన్సిపల్ అనమాట. ఇక్కడ సరే బైబిల్ని ఎలా రెస్పాన్సిబుల్గా చదవాలో నేను మీకు ఒక
ఒక ఇమేజ్ అంటే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇది నేను ఒక జాన్డ్రవెన్ పబ్లికేషన్కి సంబంధించిన ఒక బుక్లో నుంచి తీసుకున్నాను. కాకపోతే దాంట్లో ఉట్టి పెన్సిల్ స్కెచ్ ఉంది, కానీ నేను దాన్ని కొంచెం దీన్ని కొంచెం డెవలప్ చేశాను. ఇక్కడ మీరు గమనించండి, మీరు ఇక్కడ చూస్తూ ఉంటే మీకేం కనిపిస్తూ ఉంది? ఇమేజ్లో 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇదంతానేమో 1 అంతా కూడా ఇదంతా ఏన్షియంట్ సిటీ. ఎందుకు అని అంటే అప్పుడులాగా కోటగోడలు, ఈ చెట్లు, ఈ బిల్డింగ్స్, అందులో మన ఇండియాకి సంబంధించిన ఇండియన్ కల్చర్కి సంబంధించిన వేరే ఒక డిఫరెంట్ ఊర్లాగా కనిపిస్తుంది ఇది కదా. ఇక్కడ నెంబర్ 4 ఇక్కడ ఉన్నదేమో ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ టైంలో సంబంధించిన ఇప్పుడు సిటీస్ లాంటిది. సో ఇక్కడ నెంబర్ 1 ఏమో ఏన్షియంట్ సిటీ, నెంబర్ 2 ఏమో ఒక నది ఉంది, నెంబర్ 3 ఏమో ఒక బ్రిడ్జ్ ఉంది, నెంబర్ 4 ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ 2026 అనుకుందాం, ఇది 55 AD అనుకుందాం, ఇది 2026. సో బైబిల్ ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి అని అంటే, ఎట్లా చదవాలి అని అంటే, ఇక్కడ పాలు రోమన్స్కి లెటర్ రాశాడు. సో వీళ్ళు ఫస్ట్ టైము ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఏ పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు ఈయన లెటర్ రాయాల్సి వచ్చింది, పాలు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వీళ్ళకి ఏమని చెప్పడానికి ట్రై చేశాడు, వీళ్ళకి ఏం అర్థమైందో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీ షుడ్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్ ఇన్ దేర్ టౌన్, వాళ్ళ ప్రాంతంలో, వాళ్ళ ఊర్లో, వాళ్ళ సిట్యువేషన్లో వాళ్ళకి ఏం అర్థమైంది. సో ఫస్ట్ టైము అంటే దీన్ని ఎక్సిజిసిస్ అంటారు, కరెక్ట్ థియోలాజికల్ దీంట్లో. అంటే అర్థం ఏంటంటే, ఒరిజినల్ ఆథరు ఒరిజినల్ ఆడియన్స్కి ఏం చెప్పాడు, ద ఫస్ట్ ఆడియన్స్కి దాని నుంచి ఏవి కమ్యూనికేట్ అయింది. ఇది అంటే ఇదే స్క్రిప్చర్ని ఫస్ట్ వాళ్ళ ఊర్లో, ఎందుకనంటే మనం అదే నేర్చుకుంటా ఉన్నాం కదా, దో బైబుల్ ఈజ్ రిటన్ ఫర్ అస్, ఇట్ ఈజ్ నాట్ రిటన్ టు అస్. సో డైరెక్ట్గా నాకు రాయలా రోమన్స్ లెటర్. సో రోమన్స్ లెటరు పాల్ ఫస్ట్ సెంచరీలో రోమన్ సిటీలో ఉన్న చర్చ్కి రాశాడు. వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఎందుకు రాయాల్సి వచ్చింది, వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ టైం రోమన్స్ విన్నప్పుడు వాళ్ళకేమో అర్థమైంది. సో ఫస్ట్ మనం దాన్ని చెక్ చేయడానికి ట్రై చేయాలి. దాన్ని చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే, వాళ్ళ ఊరికి మన ఊరికి ఎంత డిస్టెన్స్ ఉంది, హౌ ఫార్ ఆర్ వి ప్లేస్డ్. ఇది అనేది ఏంటంటే వాళ్ళకి మనకి మధ్యలో ఉన్న ఈ నది ఏంటి, కల్చరు, టైము, లాంగ్వేజ్, కాంటెక్స్ట్. ఈరోజు రోమన్స్ చదువుతున్నప్పుడు మీ కాంటెక్స్ట్ ఏంటి, మీరు అంటే మోస్ట్ ఆఫ్ యూ అంటే ఇది యాక్చువల్గా మెడికల్ స్టూడెంట్సే కాబట్టి మీరు యు ఆర్ పర్సూయింగ్ యువర్ మెడిసిన్ అకాడమిక్గా కదా, మీకుండే సిచ్యువేషన్స్ వేరు, మీకున్న పరిస్థితులు వేరు. కానీ ఫస్ట్ టైం రోమన్స్ వాళ్ళకి రాస్తున్నప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఏ సిచ్యువేషన్లోకి రాయాల్సి వచ్చింది, వాళ్ళకున్న సిచ్యువేషన్కి మనకున్న సిచ్యువేషన్కి డిఫరెన్స్ ఏంటి అనేది. ఇప్పుడు మనకి మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి ఆ క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే, మనం యూజువల్గా ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, చర్చిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు తీసేసి వెళ్తాం. చెప్పులు వేసుకుని జనరల్గా ప్రార్థన చేయం. ఎందుకు చెప్పులు తీసేసి వెళ్తారు అని అంటే, జనరల్గా కోట్ చేసేది ఏంటి అని అంటే, దేవుడు మోషేని పిలిచి, మోషే నువ్వు పరిశుద్ధ స్థలంలో నిలబడ్డావు, చెప్పులు తీయమని చెప్పాడు. ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏంటి, మనం పెరిగిన క్లైమేట్ భారతదేశం, ఇక్కడ భక్తి చేసేవాళ్ళు ఎవరైనా గుడుల్లోకి వెళ్తున్నా, మసీదుల్లోకి వెళ్తున్నా వాళ్ళు చెప్పులు తీసి వెళ్తారు.
అపవిత్రం అయిపోతుంది అని, అంటే పవిత్రత పోతుంది అని. అవన్నీ పవిత్రమైన స్థలాల కింద చూస్తారు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకి ఈ మాట చెప్తారు. కానీ దేవుడు పవిత్రమైన స్థలం వల్ల పరిశుద్ధమైన స్థలం అన్నాడు. ఫస్ట్ థింగ్, అసలు మనకు పవిత్రతకి పరిశుద్ధతకి అర్థం తెలియదు. ఈ రెండు వేరు, బోత్ ఆర్ డిఫరెంట్. సరే, దేవుడు మోషేకి చెప్పాడు కదా, ఇంకెవరెవరికి చెప్పాడు? జాషువాకి చెప్పాడు. ఇంకెవరెవరికి చెప్పాడు? టాబర్నాకిల్ కట్టినప్పుడు, ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు దేవుడు చెప్పులు తీసి లోపలికి వెళ్ళమని ఏమని చెప్పాడా? హోలీ ఆఫ్ హోలీస్లోకి వెళ్ళేటప్పుడు చెప్పలా. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు వెనక్కి వచ్చినప్పుడు తండ్రి హత్తుకుని ముద్దు పెట్టి ఏమేం చేశాడు? రింగ్ ఒకటి ఇచ్చి కాళ్ళకి చెప్పులు ఇచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. అంటే ఇప్పుడు ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచంలో చెప్పులకు ప్లేస్ ఉందా? ఉంది. ఇప్పుడు మన కల్చర్లో చూసినట్టు చెప్పుల గురించి అదే ఆలోచన వాళ్ళకుంటే వాళ్ళు మరి చెప్పుల్ని సర్వాంగ అంటే మీరు సర్వాంగ కవచంలో చెప్పుల ప్లేస్ ఏంటి? సమాధానం. అంటే మీరు మందిరంలోకి వచ్చేటప్పుడు సమాధానాన్ని బయట వదిలిపెట్టి రమ్మనా? డెజర్ట్ ఎన్వైరన్మెంట్ ఉన్న ఏరియాస్లో చెప్పులు వేసుకోవడం. ఇప్పుడు రాజస్థాన్ వెళ్ళారనుకోండి, రాజస్థాన్లో చెప్పులు తీరు తెలుసా? రాజస్థాన్లో చెప్పులు వేసుకోవడం అన్నది వాళ్ళ కల్చరు. సరే, ఇప్పుడు బిల్లీ గ్రహాం గారు చేసిన ప్రసంగాలన్నీ బూట్లు వేసుకుని చేస్తుంటాడు, తీసి చేస్తుంటాడు. అంటే దేవుడు భారతదేశంలో ఒక కాన్సెప్ట్, అమెరికాలో ఒక కాన్సెప్ట్ దేవుడు ఏమైనా పెడతాడా? మనకి ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇది? ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం. ఎక్కడ చెప్పలా దేవుడు? మోసెస్కి చెప్పాడు, జాషువాకి చెప్పాడు. పవిత్రతకి పరిశుద్ధతకు కూడా డిఫరెన్స్ తెలియదు మనకి. పవిత్రత అంటే పాపం లేనిది, మలినం కానిది, ఇంప్యూరిటీస్ లేకపోతే, ప్యూర్గా ఉంటే, పాపం లేకపోతే అది పయస్నెస్, పవిత్రత. హోలీనెస్ అంటే ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తారా? హోలీ అంటే ఏంటి? సెట్ అపార్ట్ అంటే అట్లా దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు విగ్రహాలు తెలుసు కదా, ఇప్పుడు వినాయక చవితికి అట్లా చేస్తారు. విగ్రహాలు తయారు చేసినప్పుడు వాళ్ళు మామూలు కామన్ ప్లేస్లోనే పెట్టి చేస్తారు, రోడ్డు మీద పెట్టి అమ్ముతారు. అప్పుడు వాటిని స్పెషల్గా ఏమి చూడరు రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నప్పుడు. కానీ ఎప్పుడైతే ఒక విగ్రహాన్ని దేవుడికి నామంలో పూజ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారో, దాన్ని ఏం చేస్తారంటే కామన్ ప్లేస్లో నుంచి దాన్ని సెపరేట్ చేసి ఒక స్పెసిఫిక్ దాని మీద దాన్ని ప్రతిష్ఠిస్తారు, ఒక పెడెస్టల్ మీద దాన్ని ప్రతిష్ఠిస్తారు. అంటే కామన్ ప్లేస్లో ఉన్నదాన్ని దేవుని కొరకు సెపరేట్ చేయడం ఉంటుంది చూసారా, దాన్ని హోలీ అంటారు. దాన్ని శాంక్టిఫికేషన్ అంటారు. ప్రతిష్ఠించుట, పరిశుద్ధపరచుట. హోలీ అంటే, హోలీనెస్ అంటే వేరు చేయబడిన అని, సెపరేట్ చేయబడిన, శాంక్టిఫైడ్. పయస్ అంటే పాపం లేని స్థితి. వాళ్ళు మందిరాలు కావచ్చు, లేకపోతే మాస్కులు, వాళ్ళు వాటిని పవిత్రమైన స్థలాలుగా చూస్తారు. చెప్పులు వేసుకుని వెళ్తే మలినం జరుగుతుందని చెప్పులు తీసేయమంటారు. అపవిత్రత జరుగుతుందని. కానీ ఇక్కడ దేవుడు పరిశుద్ధమైన స్థలం అన్నాడు, పవిత్రమైన స్థలం అనలేదు. ఇదేంటిది అని అంటే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. హౌ అంటే డిఫరెంట్ వీఆర్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్ అన్నది. ఇప్పుడు రూతు గ్రంథంలో వెళ్తే మీరు ఒకసారి ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఏంటి అని అంటే, వీళ్ళకి బంధుధర్మం అనేది ఉంటుంది. బంధుధర్మం అంటే అర్థం ఏంటి అని అంటే, హెబ్రియుడు అంటే మీనింగ్ ఏంటంటే అవతలి వాడు అని, నాన్ లోకల్ అని. అబ్రహాం ఫ్యామిలీ ఊరు దేశం నుంచి కానాన్ దేశంకి వచ్చి సెటిల్ అయ్యారు కదా. సెటిల్ అయినప్పుడు ఎక్కడున్నారు? టెంట్లో ఉన్నారు.
పాలెమునకు వెలుపల, అంటే వాళ్ళ సిటీకి బయట, వాళ్ళ టౌన్కి బయట టెంట్లు వేసుకుని ఉన్నారు. ఎవర్రా వీళ్ళంటే వీళ్ళు అవతలోళ్ళరా అన్నారు. నాన్ లోకల్, ఇక్కడోడు కాదు, అవతలోడు. అవతలోడు అంటానికి హెబ్రియుడు అని. సో వీళ్ళు అంటే ఎట్లాంటి ప్లేసుల్లో ఉన్నారు? ఆ టైంలో లా అండ్ ఆర్డర్ లేదు, కోర్టులు లేవు, అన్యాయం జరిగితే ఎవడన్నా ప్రాబ్లంలు ఏమైనా ఇరుక్కుపోతే సహాయం ఎట్లా? సో ఏం చేస్తామంటే ఇప్పుడు మనం అందరం ఒక ఇట్లా ఇట్లా వచ్చి ఒక ప్లేస్లో సెటిల్ అయిన వాళ్ళం అనుకోండి. సో మనలో ఒక నియమం పెట్టుకున్నారు వాళ్ళు. ఏంటి అని అంటే, మనలో ఎవడన్నా అప్పులు పాలైపోయినా, ఎవడన్నా ప్రాబ్లంలోకి వెళ్ళిపోయినా, మనలో ఎవరెవరైతే బాగా సెటిల్ అయి ఉంటారో వాళ్ళు అవతల వాడిని మనం రెస్క్యూ చేసుకుని రావాలి బయటికి. దీన్ని బంధుధర్మం అన్నారు, కింగ్స్మెన్ రిడీమర్షిప్ అంటారు. ఎందుకు అని అంటే లా అండ్ ఆర్డర్ లేదు. లా అండ్ ఆర్డర్ ఉంటే నాకు ఏదైనా అన్యాయం జరిగితే నేను పోలీసు వాడిని అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, నాకు న్యాయం జరుగుతుంది. కానీ ఆ టైంలో అట్లాంటి సిచ్యువేషన్ ఏమి లేదు కదా. అంత అక్కడ ఉన్న రాజు సామ్రాజ్యం అంతా కూడా అవతల వాళ్ళకి సంబంధించింది కదా. సో నాకు న్యాయం ఎట్లా జరగాల? సో వీళ్ళల్లోనే ఒక 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 నియమం వాళ్ళు పెట్టుకున్నారు, బంధుధర్మం అని. ఎవరన్నా ప్రాబ్లంలో ఉన్నప్పుడు కొంచెం మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళని రిడీమ్ చేయాలి, ఆ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావాలంటే. సపోజ్ నేను అప్పులు చేసేసా, నేను బానిసన అయిపోయా, సైమన్ ఏం చేయాలి అంటే, సైమన్ కొంచెం బాగా ఎస్టాబ్లిష్ అయితే బంధుధర్మాన్ని నిర్వహించాలి, నా అప్పు తీర్చేసి నన్ను ఒక భయంకరమైన యజమాని చేతుల్లో నుంచి నన్ను బయటకు తీసుకురావాలి. ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇక్కడ మీరు గమనించండి, రూతు గ్రంథం, ఇక్కడ రూతు ఒక ప్రాబ్లంలో ఉంది, రూతు వాళ్ళ అత్తగారు వీళ్ళంతా కూడా. సో దానికి సంబంధించిన మాట మాట్లాడుతున్నాడు. ఆ బంధువుడు, నేను దీన్ని విడిపించుకోలేను. ఒక బంధువుడు ఏమంటున్నాడంటే, నేను ఈ బాధ్యత నేను తీసుకోలేను, నా స్వాస్థ్యము పోగొట్టుకుందినేమో, నేను దీన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధుధర్మం చేయమని ఎవరికి చెప్పాడు? బోయాజుకు చెప్పాడు. ఇక్కడ ఏమంటాడు 7th verse చూడండి, ఇజ్రాయేలీల్లో బంధుధర్మమును గురించి కానీ, క్రయ విక్రయాల గురించి కానీ, అంటే ట్రేడ్ అండ్ కామర్స్, బిజినెస్ విషయాల్లో ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వము జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే అన్నాడు. నేను ఇంగ్లీష్లో కూడా చదువుతున్నా. నవ్ దిస్ ఈజ్ ద కస్టమ్ ఇన్ ద ఫార్మర్ టైమ్స్ ఇన్ ఇజ్రాయెల్ కన్సర్నింగ్ రిడీమింగ్ అండ్ ఎక్స్చేంజింగ్. టు కన్ఫర్మ్ ఎ ట్రాన్సాక్షన్, the one drew off his sandal and gave it to the other, and this was the manner of attesting in Israel అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సైమన్ ఒక ల్యాండ్ ఉంది, అని అమ్ముతున్నాడు, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నా. ఇప్పుడు మనకున్న మర్యాద ఏంటి? మనకున్న ట్రెడిషన్ ఏంటి? నేను డబ్బులన్నీ సైమన్కి ఇస్తాను, మేమిద్దరం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం, మా ఆధార్ కార్డులు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసి సంతకాలు పెడతాం, రిజిస్ట్రేషన్ను వాళ్ళు అటెస్ట్ చేసి నాకు డాక్యుమెంట్స్ ఇస్తారు. సో ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఎక్స్చేంజ్ జరిగింది, నేను డబ్బులు ఇచ్చాను, ఆయన నాకు ల్యాండ్ ఇచ్చాడు అంటానికి ఇప్పుడు మనకున్న మర్యాద ఏంటి? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని రిజిస్టర్ చేయించుకుని చేసుకురావడం, ఇది మనకున్నది. ఆ టైంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు నేను సైమన్ కూర్చుంటాం, కూర్చుని ఏం చేస్తామంటే, సైమన్ నేను చెప్పులు తీస్తాను, సైమన్ చెప్పులు తీస్తాడు, నేను డబ్బులు సైమన్కి ఇస్తాను, సైమన్ చెప్పులు నాకు ఇస్తాడు. నేను నెక్స్ట్ రోజు ఎప్పుడన్నా వచ్చి సైమన్ ఈ ల్యాండ్ నాదే అన్నాడు అనుకోండి, నాకు రుజువు ఏంటి? ఇక్కడ సైమన్ నాకు ఇచ్చిన చెప్పులు, అది కూడా చెప్పులు ఎక్స్చేంజ్, అది కూడా విట్నెస్ల మధ్యలో జరుగుతుంది. సో ఇక్కడ ఇజ్రాయేలీలందరూ బానిసత్వంలో ఉన్నారు. మోజెస్ని ఎందుకు పంపిస్తున్నాడు దేవుడు? వాళ్ళని రిడీమ్ చేసుకుని తీసుకురావడానికి. సో మోజెస్ దేవుడు ఏమన్నాడు తెలుసా? చెప్పులది అన్నాడు. మోజెస్ పని పూర్తి అవ్వలేదుగా. మోజెస్ పని కంప్లీట్ చేసింది ఎవరు? జాషువా. ప్రామిస్ ల్యాండ్లో సెటిల్ చేసింది. సో జాషువాతో దేవుడు ఏం చెప్పాడు? చెప్పులది అన్నాడు. ఇప్పుడు ఈ ట్రెడిషన్ మనకు అర్థం కాలేదనుకోండి, మనం ఏం చేస్తాము? వాళ్ళ ట్రెడిషన్ని, వాళ్ళ కష్టంని మనకి తెలిసిన కష్టంలో ఇంటర్ప్రెట్ చేస్తాం. హైందవ సహోదరులు చెప్పులు తీస్తున్నారు, ముస్లిం సహోదరులు కూడా కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వెళ్తున్నారు,
వాళ్ళు మందిరం అపవిత్రం అయిపోద్దని చెబుతున్నారు. మోషే కూడా చెప్పులు తీయమని దేవుడు చెప్పాడు మోషకు కూడా. కాబట్టి అసలు చర్చ్ అంటే మందిరం కాదు, మనం చర్చిని మందిరం అంటాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రాంగ్ అప్రోచ్. చర్చ్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ కాల్డ్ అవుట్ పీపుల్, బిల్డింగ్ కాదు. మనం 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 చర్చ్లోకి వెళ్ళేటప్పుడు అది మందిరం అనుకుంటాం, మందిరం కాదు అది. మందిరంలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు తీసి వెళ్తాం, పరిశుద్ధమైన స్థలంలో చెప్పులు వేసుకోకూడదు అని. సో మనం ఏం చేస్తున్నాము ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, వాళ్ళ కల్చర్కి దెర్ ఈజ్ ఏ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ దేర్ కల్చర్ అండ్ ఆర్ కల్చర్. సో మనకి సందర్భం, భాష, టైము, కల్చరు, ఇవి ఎంత ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మనం ఇక్కడున్న మాటని ఇక్కడికి తీసుకురావడానికి అంత కష్టపడాలి. సో ఇక్కడ చెప్పిన మాటను మనం ఏం చేస్తున్నాము, మన దగ్గరికి తీసుకురావాలి అని అంటే ఇంత పెద్ద నది దాటి యువతలకి రావాలి. ఇట్ ఈజ్ అ లెబోరియస్ టాస్క్. ఎట్లా తీసుకొస్తాం యువతలకి అని అంటే, థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, ఆ కాలంలో అయినా కానీ ఈ కాలంలో అయినా కానీ దేవుడు కొన్ని విషయాల్లో ఎక్కడ మార్పు చేయడు. దేర్ ఆర్ సర్టన్ ప్రిన్సిపల్స్, సూత్రాలు ఉంటాయి. దేర్ ఆర్ సర్టన్ ప్రిన్సిపల్స్ విచ్ రిమైన్ కాన్స్టెంట్ ఇన్ దేర్ టైమ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆర్ టైమ్స్. వాళ్ళ టైంలో కావచ్చు, వీళ్ళ టైంలో కావచ్చు. అంటే ఇప్పుడు పరుల యొక్క ఆస్తిని ఆశించకూడదు, ఇది వీళ్ళ దగ్గర అదే ప్రిన్సిపల్, మన దగ్గర కూడా అదే ప్రిన్సిపల్. సో కల్చర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు, టైం డిఫరెన్స్ కనిపిస్తున్నప్పుడు, లాంగ్వేజ్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉన్నప్పుడు, కాంటెక్స్ట్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉన్నప్పుడు, ఈ డిఫరెన్సెస్లో నుంచి మనం దేన్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి అని అంటే, ప్రిన్సిపల్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. ప్రిన్సిపల్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. ప్రిన్సిపల్స్ మారవు, సూత్రాలు మారవు. టైము మారినా, కల్చర్ మారినా, లాంగ్వేజ్ మారినా, సిట్యువేషన్స్ మారినా, కాంటెక్స్ట్లు మారినా, సూత్రాలు, ప్రిన్సిపల్స్ మారవు. మారకుండా కాన్స్టెంట్గా ఉండేది ఏంటో మనం ఐడెంటిఫై చేసుకుంటే, అవి ఇక్కడున్న వాక్యాన్ని యువతలకు తీసుకురావడానికి మనకి ప్రాపర్ బ్రిడ్జెస్ లాగా ఈ ప్రిన్సిపల్స్ పనిచేస్తాయి. సో ఇక్కడ చదువు వీళ్ళ కాంటెక్స్ట్లో, వీళ్ళ లాంగ్వేజ్లో ఇంటర్ప్రెట్ చేసిన దాంట్లో నుంచి అప్పటికి ఇప్పటికీ మారని ప్రిన్సిపల్స్ ఏమున్నాయో మనం ఐడెంటిఫై చేసుకుని రావాలి. ఆ ప్రిన్సిపల్స్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఈ ప్రిన్సిపల్స్ని నేనేం చేయాలి అని అంటే ఇక్కడ అప్లికేషన్లోకి తీసుకోవాలి. సో ఓన్లీ దోస్ ప్రిన్సిపల్స్ ఆర్ అప్లైడ్ ఇన్ ఆర్ లైఫ్ ఇన్ 2026. సో బైబిల్ని మీకు ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను సైమన్కి నాది ఎప్పుడెప్పుడు అయిపోగానే అంత ఆ పీపీటీ నేను పంపిస్తాను, యూ కెన్ గో త్రూ ఇట్. సో వేరే టైంలో, వేరే కల్చర్లో, వేరే ప్రాంతంలో మాట్లాడిన మాట వాళ్ళ ఊర్లో ఏం మాట్లాడాడు, వాళ్ళకి ఏం అర్థమైంది ముందు తెలుసుకోవాలా. వాళ్ళకి మనకి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది కల్చరల్గా, టైం పరంగా, భాష పరంగా, సందర్భ పరంగా. హౌ ఫార్ ఆర్ వి సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ పొజిషన్, అది మనం చూసుకోవాలా. చూసుకున్న తర్వాత ఎన్ని డిఫరెన్స్లు ఉన్నా అప్పటికి ఇప్పటికీ మారని సూత్రాలు ఏమున్నాయి, ప్రిన్సిపల్స్ ఏమున్నాయో చూసుకోవాలా. ఆ ప్రిన్సిపల్స్ ఏమున్నాయో చూసుకుని ఆ ప్రిన్సిపల్స్ని మాత్రమే యువతలకు తీసుకుని వచ్చి ఆ ప్రిన్సిపల్స్ని మాత్రమే మనం ఇక్కడ అప్లికేషన్లోకి పెట్టాలి. సో నేను రోమన్స్ బుక్ అంతా కూడా ఇదే మెథడాలజీని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేసేది ఏంటి, అదే చేస్తాను. సో వీ విల్ బి డీలింగ్ రోమన్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే. వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ప్రిన్సిపల్స్ అవుట్. వాళ్ళ సందర్భం ఏంటో చూస్తాం, పాలు వాళ్ళకి ఎందుకు రాశాడో చూస్తాం, వాళ్ళకి మనకి ఎంత కల్చరల్ డిఫరెన్స్ ఉందో చూస్తాం, అప్పటికి ఇప్పటికి మారిన ప్రిన్సిపల్స్ ఏమున్నాయో చూస్తాం. ఆ ప్రిన్సిపల్స్ని మన యువతలకు తీసుకుని వచ్చి మనకు ఎగ్జిస్టెన్షియల్గా మనకున్న పరిస్థితుల్లో వాటిని ఎట్లా అప్లై చేయాలో చూస్తాం.
సైమన్ టైము అదే అన్న 1 అవర్ దాటింది. యా. సో ఐ విల్ కాల్ ఇట్ డే ఫర్ అంటే ఏదైనా డౌట్స్ అట్లా ఏమన్నా ఉన్నా ఇప్పుడైనా పర్లేదు, నెక్స్ట్ క్లాస్ స్టార్టింగ్లో అడిగినా పర్లేదు. దట్ ఈస్ యువర్ కాల్. ఈ రోజుకి అయిపోయిందా అన్న? యా. ఒక్క నిమిషం రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఓ ఇది మీకు రికార్డ్ చేసుకుంటున్నారా? ఇందాక